ఈరోజు మనం వండర్లా వెళ్తున్నాం. సో వండర్లా చూడడానికి అయితే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. వీకెండ్లో మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో పాటు వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. మంచి మంచి వాటర్ రైడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి మీ బర్త్డే వీకెండ్లో అయితే కనుక మీ ఫ్రెండ్స్ కానీ మీది కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బర్త్డే ఉంటే ఆ వీకెండ్లో వెళ్తే ఒక టికెట్ అయితే ఫ్రీ వస్తుంది. ఆ ఫ్రీ టికెట్ మీరు ఎలా తీసుకోవాలి అంటే మీరు ముందుగానే ఆన్లైన్ సైట్లో ఆ బర్త్డే వీక్లో మీరు టికెట్ బుక్ చేసుకోవాలి. ఒక టికెట్ అక్కడ బర్త్డే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఆ బర్త్డే టికెట్ ప్లస్ మీరు ఒక టికెట్ యాడ్ చేసుకుంటే కనుక బర్త్డే టికెట్ ఫ్రీగా వస్తుంది ఒక పర్సన్కి. సో మీరు ఆ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రమే ఉంటుంది అనమాట. సో మీరు అట్లీస్ట్ ఒక 1 వీక్ ముందు కానీ 10 డేస్ ముందు కానీ బుక్ చేసుకోవాలి. సో అలా బుక్ చేసుకుంటే మాత్రమే మీకు ఇది అవైలబిలిటీ ఉంటుంది. సో ఫ్రీ టికెట్ ఎలాగా తీసుకోవాలి అంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కదా, ఆ స్లిప్ తీసుకెళ్ళి మీరు పొద్దున్నే 10 o'clockకి కౌంటర్ ఓపెన్ అవుతుంది. సో ఆ కౌంటర్లోకి వెళ్ళి చూపిస్తే కనుక మీకు టికెట్ ఇస్తారు. ఆ ఫ్రీ టికెట్ పర్సన్ ఏంటి అంటే ఆ టైంలో మీరు వెళ్ళి ఐడి ప్రూఫ్ చూపిస్తే బర్త్డేకి లోపలికి అలౌ చేస్తారనమాట. సో మీకు ఇక్కడ టికెట్ ప్రైసెస్ ఎలా ఉంటాయి అంటే మీకు ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఈ సమ్మర్ టైంలో అయితే కొంచెం రేట్స్ ఎక్కువగానే ఉంటాయి, ప్లస్ ఆఫర్స్ కూడా ఉంటాయి అనమాట. సో మనకి ఈ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళకి ఏంటి అంటే ఒక 15 to 20% అయితే డిస్కౌంట్ ఉంటుంది. అది మీ హాల్ టికెట్ తీసుకొని వెళ్తే మాత్రమే ఉంటుంది అనమాట. హాల్ టికెట్ మీ ఐడి కార్డ్ కంపల్సరీగా జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి, మ్యాండేటరీ. సో మీరు అక్కడ చూపిస్తే దాన్ని బట్టి మీకు ఆ స్టూడెంట్ టికెట్ ఏదైతే ఉందో అది ఇస్తారు. జనరల్ టికెట్ తీసుకోవాలంటే మీకు 1500 ప్లస్ జిఎస్టీ ఉంటుంది, అరౌండ్ మీకు ఒక 1700 దాకా పడుతుంది అనమాట. సో చిల్డ్రన్కి అయితే మీకు అరౌండ్ 1300 పడుతుంది. ఇందులో నార్మల్ టికెట్, ఫాస్ట్ ట్రాక్ టికెట్ అని ఉంటుంది. సో నార్మల్ టికెట్ ఏంటి అంటే ఈ ప్రైస్ ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా రైడ్స్కి వెళ్ళేటప్పుడు మనకి నార్మల్ లైన్ ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ లైన్ ఉంటుంది. సో నార్మల్ లైన్లో అందరు నార్మల్ తీసుకుంటారు కాబట్టి ఎక్కువ మంది జనాలు ఉంటారు. ఫాస్ట్ ట్రాక్ ఏంటంటే ముందు మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట. సో ప్రిఫరెన్స్తో పనే ఉంది, వెళ్ళాలి అనుకుంటే నార్మల్ టికెట్ బెస్ట్, లేదు మేము త్వరగా చూడాలనుకుంటే కనుక ఫాస్ట్ ట్రాక్ బెటర్. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీరు ఏ రైడ్స్ చేసినా ఎన్నిసార్లు అయినా తిరగవచ్చు, కాకపోతే ఒక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అదేంటి అంటే మీరు ఒక రైడ్ పూర్తి చేసిన తర్వాత మీరు అదే రైడ్ మళ్ళీ చేయాలనుకుంటే మినిమం 2 hours గ్యాప్ అయితే ఉండాలి. సో అలాగైతేనే మీ ఆ రైడ్ మళ్ళీ రెండోసారి చేయడానికి అవుతుంది, లేదంటే కనుక లేదు. మీరు ఇమీడియట్గా ఒక రైడ్ని 2 సార్లు చేయాలంటే మాత్రం అవ్వదన్నమాట. సో ఇక్కడ చాలా రైడ్స్ ఉంటాయి, అన్నీ చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా అయితే మీరు విజిట్ చేయండి. సో ఇప్పుడు మేము అయితే వండర్లాకి వచ్చేసాము, చూసారు కదా. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చారు కదా, ఇక్కడ మీకు ఈ లెఫ్ట్ సైడ్లో అయితే లాకర్ రూమ్స్ ఉంటాయి అనమాట. సో ఈ లాకర్ రూమ్స్ ఏంటి, మీరు ఏదైనా లగేజ్ క్యారీ చేసుకుంటే కనుక ఈ లాకర్ రూమ్ టికెట్కి మనకి టోకెన్ ఇస్తారు. సో ఆ టోకెన్ మనకు వాచ్ లాగా ఇస్తారనమాట. సో ఆ వాచ్కి మనకి ఈ టోకెన్ యాడ్ చేసి ఉంటుంది. సో ఈ వాచ్ మనం మన దగ్గర ఉంచుకుంటే దీనికి అయితే కీ ఉంటుంది, అక్కడ మనకి ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట లాకర్. సో ఈ లాకర్కి ఛార్జ్ చేస్తారు. సో ఈ లాకర్ మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు అమౌంట్ మీరు క్యారీ చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఈ లాకర్స్లోకి ఇలా ఉంటుంది. సో మీ లోపల ఇంకా పర్చేస్ చేయడానికి అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఫుడ్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక మీకు నార్మల్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్ కూడా ఉంటుంది. అన్లిమిటెడ్ వచ్చేసరికి మీకు అరౌండ్ 400 ఛార్జ్ ఉంటుంది, 400 to 500 రేంజ్లో ఉంటుంది. సో నార్మల్ ఏంటి అంటే మీకు ఏది కావాలంటే అది, అక్కడ 2 కౌంటర్లు ఉంటాయి. సో మీరు అన్లిమిటెడ్ ఫుడ్ కావాలంటే అన్లిమిటెడ్కి వెళ్ళవచ్చు, నార్మల్ కావాలంటే నార్మల్ తీసుకోవచ్చు. సో చూసారు కదా, మనకి రైడ్స్ అయితే నార్మల్గా ఉంటాయి. రైడ్స్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.